సంగారెడ్డి జిల్లా బషీరాబాద్ ఒక పెద్ద పట్టణం. ఆర్టీసీ బస్టాండ్లో బాత్రూంలకు డోర్లు నీళ్లు సరిగా రావడం లేదు. డిపో మేనేజర్ బస్టాండ్లో పరిశుభ్రత లేదు. ఎవరు పట్టించుకోవడం నాదుడు లేడు. 9వ నెంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్ళు మార్గంలో ఉంది. బషీరాబాద్ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జహీరాబాద్ పెద్ద బస్టాండ్. ఇది చూడండి, మొత్తం బస్టాండ్ లోపల మొత్తం చెత్త ఉంది. చూడండి, ఇంకా చెత్త ఉంది. సాహసంగా చేస్తలేదు. దీంట్లో దోమలు పుట్టుకొస్తాయి. ఇంకా వర్షం వస్తే ఇంకింత దోమలు పుట్టుకొస్తాయి. గలీజ్ చూడండి ఎంత ఉంది అంత చెత్త. అక్కడ చూసినా అక్కడ చెత్త బస్టాండ్లో. నమస్కారం అండి, ఇది జహీరాబాద్ బస్టాండ్ అండి. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ పాషాని. ఇక్కడ ఈ జహీరాబాద్ బస్టాండ్లో బాత్రూమ్స్ సరిగ్గా లేవు. అన్ని డోర్స్లు అన్నీ ఇరిగిపోయినాయి. అంత గలీజ్ ఉంటుంది, చెత్త ఉంటుంది. బ్యాంక్ మేనేజర్ గారు ఏం చేస్తున్నారు అర్థమైతే లేదు. ఇక్కడ అధికార వాళ్ళకి అడిగితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇమీడియట్గా అధికార మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్షం వస్తే ఇంకంత గలీజ్ పడుతుందండి. ఆ దోమలు పుట్టుకొస్తాయండి. దోమలతోటి రోగాలు వస్తున్నాయి. ఇది ఆర్టీసీ వాళ్ళకు తెలియాలి కదా. ఆర్టీసీ వాళ్ళు చూసి చూడనంటే ఉంటున్నారు. ఇది జహీరాబాదు మెయిన్ బస్టాండులో ఇక్కడ అమామ్ బాత్రూమ్స్ క్లీన్ ఉంటలేవు, అంత గలీజ్ ఉంటున్నాయి. దీంట్లో అమామ్ బాత్రూమ్ డోర్స్లన్నీ ఇరిగిపోయినాయి. ఇక్కడ చూడండి కళ్ళతోటి అని నేను బ్యాంక్ మన డిపో మేనేజర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు పట్టించుకుంటలేరు? ఇది నేను 15 రోజుల నుంచి ఇక్కడ గమనిస్తున్నాను. ఈ జహీరాబాద్ బస్టాండ్లో రాత్రి పూట దొంగతనం కూడా జరుగుతున్నాయి అండి. ఇక్కడ పోలీసులకు కూడా ఏర్పాటు చెయ్యాలి. రాత్రి 2 గంటలకు 2:30కు ఇట్లా దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా చేయాలి. నైట్లో ఈ సాఫ్ సత్రవి కూడా చెయ్యాలి. ఎంత గలీజ్ ఉన్నది ఇది క్లీనింగ్ చేయాలి. ఇక్కడ ఫినాయిల్ కొట్టాలి. ఇక్కడ దోమల మందులు కూడా కొట్టాలి. ఇక్కడ అమ్మమ్మ బాత్రూమ్ లేడీస్ పోవాలంటే ఇబ్బంది జరుగుతున్నాయి. ఎలా పోతారండి లేడీస్? మొత్తం డోర్స్లన్నీ ఇరిగిపోయినాయి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, చూడండి డోర్స్ అన్నీ ఇరిగిపోయినాయి. అసలు ఆర్టీసీ వాళ్ళు పట్టించుకుంటలేరు. మరి ఎవరు పట్టించుకోవాలని నేను అడుగుతున్నాను. ఇది జహీరాబాద్ మెయిన్ బస్టాండ్ అండి. ఇది పెద్ద బస్టాండ్. ఈ బస్టాండ్లో ఇంత గలీజ్ ఉందండి. ఇగో చూడండి చెత్త. ఎవరు సాఫ్ సఫాయి చేస్తలేరు, చెత్త ఊడుస్తలేరు. ఇగో కుడిసెల కింద కూడా చెత్తనే, గోడకు కొనకు చెత్తలే ఉన్నాయి. ఇక్కడ దోమలు పుట్టుకొస్తాయి. దోమలతోటి రోగాలు పుట్టుకొస్తున్నాయి. మలయాళం వస్తుంది. దీని బాధ్యత ఎవరు అని అడుగుతున్నాము. దీన్ని గమనించి ఈ జహీరాబాద్ బస్టాండ్ని క్లీనింగ్ చేయాలి. ఈ అమామ్ బాత్రూమ్ డోర్స్ అన్నీ ఇరిగిపోయినాయి. దీన్ని కొత్తగా వేయాలి. దీన్ని డైలీ ఫినాయిల్ కొట్టాలి. ఇక్కడ డైలీ సాఫ్ సప్లై చేయాలి. ఇక్కడ డోర్స్ అన్నీ కరెక్ట్ ఫిట్ చేపియాలి ఇక్కడ అని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ బస్టాండ్లో నైట్లో పోలీసులకు కూడా ఏర్పాట్లు చేయాలని తెలియజేస్తున్నాము. బ్యాంక్ అసలు మనకు జహీరాబాద్ బస్టాండ్ మేనేజర్ ఏం చేస్తున్నారు తెలియదా? ఇవన్నీ అన్నీ తెలుసు కదా. తెలిసి కూడా ఎందుకు తెలియనట్టు ఉంటున్నారని దీనికి ఆన్సర్ ఇవ్వాలి డిపో మేనేజర్ గారు.